సో, మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆహ్, బాలయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలేవైతే ఉన్నాయో, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గారు, అలాగే మన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారు, ఆహ్, ఆయనెవరో ఏదో చెబుతుంటే, వీళ్ళందరూ అవునా? నిజమా? అని వింటుంటే, అది కాదు జరిగిందిది అని చెప్పి తన వాయిస్ రేజ్ చేయడం వల్ల, నువ్వు ఏదో అన్నావు మమ్మల్ని అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు హర్ట్ అయ్యారు. ఇకపోతే ఆ వర్గం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నిన్న వాళ్ళకి సంబంధించిన ఒక లొకేషన్‌లో, ఒక హోటల్‌లో మీటింగ్ పెట్టుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 300కు మించి పోలీస్ స్టేషన్స్‌లలో బాలయ్య గారి మీద కేసులు పెడదాము అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కూడా వాళ్ళకి ఒక అంటే దొరికింది. మన గతంలో పోసాని గారి మీద 22, 23 కేసులు పెట్టి అన్ని రాష్ట్రాలు తిప్పినట్టు ఇలా చేస్తే అలా జరుగుద్దేమో అని అనుకున్నారు. యాక్చువల్‌గా విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ కూడా. ఆయనకు తెలిసింది ఆయన ఏదో చెప్పాడు. ఆ తెలిసిన దాంట్లో ఎంత అథెంటిసిటీ ఉంది అనేది నెక్స్ట్ చర్చించుకోవాలి. తర్వాత ఆర్ నారాయణమూర్తి గారు కూడా వచ్చారు. ఆయన కూడా ఒక విశ్లేషణ ఇచ్చాడు. ఇది కాదండి అది, అది కాదండి ఇది జరిగిందని. మరి బాలయ్య గారికి తెలిసిందేమో అది కాదు ఇలా జరిగింది అని. వాళ్ళేమో కాదు 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 ఇలా జరిగింది అంటున్నారు. బాలయ్య వర్గం ఏంటంటే అక్కడ వీళ్ళు అవమానింపబడ్డారు. అయినా సరే అవమానాన్ని ఒప్పుకోలేక అసలు మేము ఏదో చేసామన్నట్టు చెప్పుకుంటున్నారని వాళ్ళు. లేదు 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 ఖచ్చితంగా అవమానింపబడ్డారు. ఆయన ఒక రకంగా ప్రవర్తించాడు. ఆ ప్రవర్తన తీరు వీళ్ళకి నచ్చలేదు. ఎవరు వెళ్లి అడిగినా కూడా అక్కడ పెద్దగా ఏమీ ఒరిగిందేం లేదు అనేది వీళ్ళ వాదన. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటంటే లైక్ ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు వచ్చారు. రేపు ఇంకొకరు, రేపు ఇంకొకరు అలా 10 మంది మాట్లాడుకుంటారు. నిన్న మొన్న కూడా ఛానల్స్‌లో డిబేట్లు జరుగుతున్నాయి. ఏది మంచి ఏది చెడు 10 మంది మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే అభిమానులు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకు కూడా కొన్ని మనోభావాలనేవి ఉంటాయి కాబట్టి, మనోభావాలు దెబ్బతినే కేసులు ఈ మధ్య కాలంలో నమోదవుతున్నాయి కాబట్టి, యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, ఈ మనోభావాలు దెబ్బతినడం అనే కేసు కింద 300 పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేద్దామని వీళ్ళు అనుకున్నారు. ఆఫ్‌కోర్స్ ఇదొక సంచలనాత్మకమైన నిర్ణయమే. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదొక కొత్త సంథింగ్. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే, శాసనసభలో ఏం మాట్లాడినా అది కోర్టులో చెల్లదు. దాని మీద ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరు కేసు వేసినా కోర్టులో చెల్లదు. అస్సలు చెల్లదు. ఆ స్పీకర్ ముందు మాట్లాడింది ఏదైతే ఉందో కోర్టులో చెల్లదు. ఇది మాత్రం ఎవరికి తెలిసినా తెలియకపోయినా. అంటే పెట్టుకోవచ్చు కేసులు ఎంతమందైనా పెట్టుకోవచ్చు. మన ఇష్టం ఎన్ని ఎఫ్ఐఆర్‌లైనా పెట్టుకోవచ్చు. పేపర్లు ఖాళీగానే ఉంటాయి. అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లైనా పెట్టుకోవచ్చు. కానీ శాసనసభలో ఒకరు మాట్లాడిన దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట పోసాని గారంటే బయట మాట్లాడారు. ఆయన అంటే ఆఫ్‌కోర్స్ లాంగ్వేజ్ నేనైతే సపోర్ట్ చేయనులే. కొంచెం ఇబ్బందికరంగానే ఉన్న లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ బయట సామాజిక మాధ్యమాల్లో ఎక్కడెక్కడో స్టేజ్‌లలో అక్కడ మైకులు పెట్టుకొని మాట్లాడాడు కాబట్టి, ఆ మనోభావం దెబ్బతినే కేసు ఎందుకో యాక్సెప్ట్ అయ్యింది. కానీ బాలయ్య గారు మాట్లాడింది శాసనసభలో. శాసనసభలో ఏం మాట్లాడినా సరే దాన్ని కోర్టులో నువ్వు కేసు వేయడానికి లేదు. ఒకవేళ వేసినా కూడా అది యాక్సెప్ట్ చేయరు. అది హైకోర్టుకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, సుప్రీంకోర్టుకెళ్ళినా మరి సుప్రీంకోర్టు గురించి నాకు తెలీదు. మేబీ అక్కడ ఏమన్నా ఉండొచ్చో. బట్ హైకోర్టు పరిధిలోకైతే దే విల్ నాట్ యాక్సెప్ట్. అండ్ ఇంకొకటి ఎక్కడైనా సరే కేసు వేస్తే ఒకే అంశం మీద చాలామంది పోసాని గారి విషయంలో జరిగింది సంథింగ్ డిఫరెంట్. అదేంటో నాకు తెలీదు. ఇప్పటివరకు అర్థం కాల. ఒకే అంశం మీద డిఫరెంట్ లొకేషన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి అంటే ఒక లొకేషన్ అంటే అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు. డిఫరెంట్ ప్రాంతాలలో అవుతున్నాయి అంటే దాన్ని ఏం చేస్తారంటే అది హైకోర్టు కిందికి వస్తది. హైకోర్టులో అటాచ్ చేస్తారు అది అన్ని ప్రాంతాలవి. అదే ఎక్కువ రాష్ట్రాల్లో కేసు అలాగే నమోదవుతుంది అంటే అది సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో ఎవరు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ అక్కడ ఇప్పుడు ఎవరైతే కేసులు వేశారో వీళ్ళు కూడా దానికంటూ ఒక దానికోసం తిరగాలి, కష్టపడాలి, ఏదో ఒకటి చేయాలి. అండ్ అది అసలు అది చెల్లదనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బాలయ్య గారు క్షమాపణ చెప్పాలి అనే డిమాండ్ ఒకటి. ఎవరికీ బాలయ్య క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎవరిని ఏమీ అనలేదు. మమ్మల్ని ఇప్పుడు ఒక మాట అంటే కనీసం ఇంకా చెప్పాలంటే జగన్‌ని సైకో అన్నందుకు జగన్ అభిమానులు ఏమన్నా హర్ట్ అయితే హర్ట్ అవ్వచ్చు కానీ ఇంకా ఎవరిని ఏమీ అనలేదు ఆయన. అనవసరంగా వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారే తప్పితే అక్కడ ఏమీ లేదు. సో 300 కాదు
3000 కేసులు పెట్టుకున్న బాలయ్యకైతే ఒరిగిందేం లేదు. అండ్ దీన్ని ఆయన అంతగా పట్టించుకోడనే అనుకుంటున్నాను నేను. అఫ్‌కోర్స్ ఏ విషయాన్ని కూడా ఆయన పట్టించుకోడు. ఏది మనసు కనిపిస్తే అదే చెప్తాడు. కాబట్టి ఈ కేస్‌నైతే బాలయ్య అంతగా పట్టించుకోడు. సారీ కూడా నన్నడిగితే చెప్పడు. బికాజ్ హీ డిడ్‌న్ట్ డూ ఎనీ మిస్టేక్. అది తనకు కూడా తెలుసు ఆ విషయం. మిగతా వాళ్ళు ఎవరికైనా మనోభావాలుండి దెబ్బతినుకుంటే అఫ్‌కోర్స్ అది ఎవరేం చేయలేని పరిస్థితి. థాంక్ యూ సో మచ్.